ఈ కార్యక్రమంలో ఇంతకు ముందు కొన్ని కార్యక్రమాలకు సంబంధించి ప్రారంభోత్సవాలు చేశాం. డాక్టర్ వైఎస్ఆర్ స్కేటింగ్ రింక్ 9.5 కోట్ల రూపాయలతో ఈ స్కేటింగ్ రింక్ను ప్రారంభోత్సవం చేశాం. శ్రీ రాగిరెడ్డి వెంకట జయరామ కుమార్ కళాక్షేత్రాన్ని నా సోదరుడు కుమార్ పేరు పెట్టి 20 కోట్ల రూపాయలతో ఆ కళాక్షేత్రాన్ని కూడా ఈరోజు ప్రారంభించాం. అదే రకంగా పెద్దలు నేను గౌరవించే వ్యక్తుల్లో ఒకరైన ముత్తా గోపాలకృష్ణ గారి పేరు పెట్టి ఆయన పేరు మీద ఆర్ఓబిని కూడా 65 కోట్ల రూపాయలతో ఈరోజు దాన్ని కూడా ప్రారంభించడం కూడా జరుగుతూ ఉంది. ఈరోజు ట్రామా కేర్ సెంటర్కు, క్యాత్ ల్యాబ్ అండ్ ఐసీయూకు కూడా దాదాపుగా 15 కోట్ల రూపాయలు ఖర్చు చేసి దానిని కూడా ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నాం. మొత్తంగా దాదాపుగా 109 కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రారంభోత్సవాలతో పాటు కాసేపటి కిందటి చంద్ర నాతో మాట్లాడుతూ తాగడానికి నీళ్లకు సంబంధించి జగన్నాయకపూర్ ఏరియాలో కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి మరో 47 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయాలి అని చెప్పి కూడా నాకు విన్నతి పత్రం ఇచ్చాడు. దాన్ని కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాను అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీ అందరి ముఖంలో చిరునవ్వు ఇలానే ఉండాలని దేవుడు చల్లని దీవెనలు, ఆశీస్సులు మీ పట్ల, ప్రభుత్వం పట్ల చల్లగా ఎప్పుడూ ఉండాలని మనసారా కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు వైఎస్ఆర్ పింఛన్ కానుక 66,34,742 మందికి ఇక నుంచి నెల 3,000 రూపాయల చొప్పున పెన్షన్ను 1968 కోట్ల రూపాయల చెక్ రిలీజ్ కార్యక్రమం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా జరుగుతోంది. అవ్వాతాతలకు, అక్క చెల్లెమ్మలకు నెల వైఎస్ఆర్ పింఛన్ కానుక కింద 3,000 రూపాయలు అందుకుంటున్నారు. మన ప్రభుత్వం జనం కోరి గెలిపించుకున్న మన జగన్ నాయకత్వం. జనం ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రగతొకటే లక్ష్యం. తర్వాత పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి జాతీయ స్థాయి ప్లాటినం అవార్డును ప్రకటించారు స్కౌట్స్ సంస్థ. దేశంలో మరెక్కడా లేని విధంగా ఒక విప్లవాత్మకమైనటువంటి రీతిలో మన రాష్ట్రంలో మాత్రమే కొనసాగుతున్న పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి స్కౌట్స్ అనే జాతీయ స్థాయి సంస్థ 2023వ సంవత్సరానికి గాను ప్లాటినం అవార్డును ప్రకటించింది. పూర్తి పారదర్శకంగా అధునాతన సాంకేతికతను ఉపయోగించి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం కొత్తగా పింఛన్లు మంజూరు చేయడంతో పాటు ప్రతి నెల వాలంటీర్ లబ్ధిదారుని ఇంటి వద్దకు వెళ్లి గుడ్ మార్నింగ్ చెప్పి పింఛన్ అందజేసే విధానానికి జాతీయ స్థాయి స్కౌట్స్ సంస్థ ప్లాటినం అవార్డును 2023వ సంవత్సరానికి గాను సోదరులకు ప్రతి ఏటా 10,000 హోంగార్డుల వేతనాలు పెరిగాయి 21,000. ఆశా వర్కర్ల ఆశలకు ఓ ధైర్యమిచ్చే ప్రభుత్వం. పారిశుద్ధ కార్మికుల గుండెల్లో నిలిచిపోయే మన జగన్ ప్రభుత్వం. జగన్ ప్రభుత్వం స్కౌట్స్
జాతీయ స్థాయి స్కోచ్ సంస్థ ప్లాటినం అవార్డును 2023 సంవత్సరానికి గాను సెర్ప్ సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందజేయడం జరిగింది. దానిని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సిఇఓ సెర్ప్ అలాగే స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారికి అందజేస్తున్నారు. సిఇఓ సెర్ప్ ఇండియా సార్ అలాగే స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాజశేఖర్ గారికి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అందజేశారు. తర్వాత జిల్లా యంత్రాంగం తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సత్కరిస్తున్నారు మెమెంటోతో. అలాగే గౌరవ శాసన సభ్యులు జిల్లా అధికారులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మెమెంటోతో సత్కరిస్తున్నారు. అలాగే జిల్లా కలెక్టర్ గౌరవ మంత్రి వర్యులు పార్లమెంట్ సభ్యులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు వారి చిత్రపటాన్ని అందజేస్తున్నారు. ప్రజాప్రతినిధులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు మెమెంటోను అందజేస్తున్నారు. జనం ప్రభుత్వం ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రభుత్వం ప్రగతొకటే లక్ష్యం ఒకటే లక్ష్యం వైఎస్ఆర్ ఆశయ సాధన. కారణ జన్ముడా బుద్ధిహీనులకు ఎంత చెప్పినా తెలియదులే నీ పాలన ఘనత 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 నువ్వేమ ధైర్యం నువ్వేమ సైన్యం నీ కండగున్నది జన ప్రభంజనం ఆపకు యోధుడ నీ విజయపు పయనం. శ్రామికుడా రామికుడా విజయోస్తు వీరా పాలకుడా పాలకుడా జగమంత కొలిచే జనహిత సేవకుడా సేవకుడా శుభమస్తు ధీరా ధర్మ నిర్మాణ స్థాపనకై పరితపిస్తున్న యోధా స్వార్థ బుద్ధి రాక్షస మోకలకు తెలియదులే నీ ఘనత